హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మనతో పాటు నవాబ్స్ కెఫే అనే మూవీ టీం ఉన్నారు. ఫిబ్రవరి 28న ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతోంది. ఇది ఒక చాయ్ వాళ్ళ స్టోరీ అంట. మరి వీళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. అండ్ ఏంటి మీరేమో జనరల్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అనుకున్నాను. అంటే మేము అలానే ఉన్నాము. అలాగే ఉన్నాము. లేదు, నేను ఇంట్రో స్టార్ట్ చేయగానే మీరు సడన్ గా ఇలా ఒక జర్నీ వచ్చింది, అందుకే. సో ఫస్ట్లీ మీతోనే స్టార్ట్ చేద్దాం. యా యా. అంటే మీతో అందరూ అంటే ఒక మధ్య తరగతి కామన్ అబ్బాయిలు ఉంటారు కదా, Yeah. వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారేమో మీ క్యారెక్టర్ కి. డెఫినెట్లీ అండి. ఐ థింక్ నవాబ్ కేఫ్ అనే ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ రిలేటబుల్ స్టోరీ అండి. ఒక ఓల్డ్ సిటీ బ్యాక్డ్రాప్లో నవాబ్ కేఫ్ అనే ఒక చిన్న ప్లేస్ చుట్టూతా తిరిగి ఒక ఫాదర్ సన్ ఎమోషన్, అందులోనే ఒక బ్యూటిఫుల్ వెరీ రిలేటబుల్ లవ్ స్టోరీ అండ్ ఒక మంచి కామెడీ ట్రాక్. సో యా, రాజా అనే క్యారెక్టర్ నేను ప్లే చేస్తాను. ఆ క్యారెక్టర్తో అందరూ సింక్ అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ స్టోరీ బేసిక్గా ఎవరిదన్నా రియల్ లైఫ్ నుంచి తీసుకొని అలా ఏమన్నా చేశారా? అంటే ఒక పర్సన్, ఒక వ్యక్తి అని కాదండి, బట్ జనరల్గా ఎలా అంటే మనము ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తున్నామండి. అంటే ఇప్పుడు మన ఫాదర్తో మనకి జనరల్గా ప్రతి విషయంతో మనం అగ్రీ అవ్వకపోవచ్చు, చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండుండొచ్చు. సో అలాంటి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ మీద బేస్డ్ కథ ఇది. సో యా అండి, ఆ రిలేటబిలిటీ అయితే డెఫినెట్గా ఉంటుంది. అంటే ఎక్కడో ఒక బొమ్మరిల్లు ఫాదర్ బొమ్మరిల్లు సార్ నా టైప్లో కనిపిస్తుంది, అలా ఏమన్నా ఉంటుందా? అంటే లేదండి, ఇప్పుడు ఎలా అంటే మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఈ కథలో నవాబ్ కేఫే అనేది జనరేషన్స్ కొద్దీ వాళ్ళ ఫ్యామిలీలో పాస్ డౌన్ అవుతూ వస్తున్న ఒక ప్లేస్ అది. అండ్ జనరల్గా ఫాదర్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, బికాజ్ మనకి అన్ని జనరేషన్స్ కొద్దీ వస్తుంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలనే ఒక మైండ్ సెట్తో ఉన్న ఫాదరు. అండ్ ఇదంతా కాదు, మనం కొత్తగా ఏదైనా ఫ్రెష్గా చేసుకోవాలి కదా, మనకి ఏంటనే ఒక సన్ మైండ్ సెట్. వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అండి. అండ్ ఎవరు ఒకళ్ళు రైట్ ఒకళ్ళు తప్పు అని కాదు, బట్ ఇద్దరు డిఫరెన్సెస్ ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే దాని మీద ఈ కథ వెళ్తూ ఉంటుంది. అండ్ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో స్క్రీన్లో అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారో సేమ్ స్క్రీన్లో కూడా అంటే ఇలాంటి ఒక లుక్లోనే ఉంటారా, ఏదైనా డిఫరెంట్? లేదు, అది చాలా గర్ల్ నెక్స్ట్ డోర్ లుక్ అనమాట. అది Okay. దేర్ ఇస్ నో గ్లామ్ అండ్ మేకప్ పెద్దగా లేదు, అలాంటి ఒక లుక్. సో అండ్ మంచి సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, 100% ఇట్స్ అ వెరీ వెరీ సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్. తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్, ఎంజాయ్ చేస్తుంది. షీల్ ఆల్సో లైక్ హోల్డ్ హిమ్, తప్పు చేసేటప్పుడు వద్దు ఇది చెయ్యొద్దు అని చెప్పే గర్ల్ ఫ్రెండ్ అనమాట. అయితే ఆయనకి ఎలా అంటే యంగ్ అబ్బాయిలు ఎలా కనెక్ట్ అవుతారో మీకు కూడా అలాగే కనెక్ట్ అవుతారేమో. మా లైఫ్లో ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ. అంటే రాజా అనే క్యారెక్టర్ చాలా నాటీ క్యారెక్టర్. అంటే లైక్ ఐ డోంట్ కేర్ ఎనీథింగ్, నాకు తెలుసు అన్ని అనే ఒక క్యారెక్టర్ని కొంచెం గ్రౌండెడ్ చేస్తుంది అనమాట అమ్మాయి. బట్ యా, అదే ప్రతి మనిషికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, అది డెఫినెట్ గా. అయితే ఐ గెస్ ప్రమోద్ రాసేటప్పుడే లైక్ యూ సెడ్, ఎవరైనా లైఫ్ తీసి రాసారని అంటే ఇట్స్ ఆల్ మన అందరి లైఫ్ లో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్సిడెంట్స్ ని మనకు మళ్ళీ గుర్తు చేస్తాయి. ఎగ్జాక్ట్లీ, The calm in the chaos. I was in a shock. సో మన లైఫ్లోనే జరిగిన చాలా ఇన్సిడెంట్స్, లేకపోతే మనం వినిన ఇన్సిడెంట్స్, మనం చూసిన ఇన్సిడెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి సీన్సే మోస్ట్లీ ఉంటాయి. సో రాజా అండ్ సఖీ క్యారెక్టర్ వచ్చి చాలా రిలేటబుల్గా ఉంటుంది. మన చుట్టూతో మనం అందరం లైఫ్లో ఒక నాటీ పర్సన్ని మనం చూసుంటాము. ప్లీజ్ బీ మెచ్యూర్డ్ అని చెప్పి ఎలా అడుగుతాము, సంథింగ్ లైక్ దట్. పేరే చాలా డిఫరెంట్ గా ఉంది, సఖీ అని. సో మీరు అంటే వినగానే క్యారెక్టర్ పేరు వినగానే మీకు ఎలా అనిపించింది? నాకు బాగా నచ్చింది. అంటే చాలా యునిక్ నేమ్. ఇలాంటి నేమ్ నాకు తెలిసి మేమంతా మణిరత్నం గారి ఫ్యాన్స్ అండి. సో అలా పెట్టారా? యా ఆల్ ఆఫ్ us అండి యాక్చువల్లీ. ఓకే, అంటే అందరూ డిస్కస్ చేసి లేదు అంటే నాకు తెలీదు, Okay. బట్ వాళ్ళు మణిరత్నం ఫ్యాన్స్. అంటే ఈవెన్ ఐఎమ్ మణిరత్నం ఫ్యాన్, బట్ నాకు అది వచ్చినప్పుడు, నాకు రిసీవ్ అయినప్పుడు వెన్ ఐ రెడ్ ద సఖీ అనగానే ఓ దిస్ ఇస్ సో స్వీట్ నేమ్ అనుకున్నా. ఎక్కడో మనకి బాగా కనెక్ట్ అయిపోతుంది అని అనే ఫీలింగ్ అందరిలో ఒక చోట. ఈ కథే అంతండి. కథ, ఈ సినిమా మేము తీసింది, ఇది మొత్తం ప్రాసెస్, ఎంటైర్ మూవీ ప్రాసెస్ అంతా ఎక్కడెక్కడో ఉండి ఏదేదో జరిగి అలా వచ్చి కనెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం మేము ఇవాళ. ఇట్స్ లైక్ అ హ్యూజ్, అంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ అ విలేజ్ టు డూ అ మూవీ. బట్ ఇది మాకేంటంటే ఇట్ టుక్ అవర్ విలేజ్, ఇట్ టుక్ అవర్ మైండ్, ఇట్ టుక్ అవర్ ఎఫర్ట్ అండ్ డబుల్ ఎఫర్ట్ అండ్ స్ట్రెస్ అంతా తీసుకుని అలా వచ్చి కూర్చున్నాం. సార్ ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి మూవీ మీద? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మూవీ ద అవుట్పుట్ ఈస్ వెరీ గుడ్ అండ్ స్టోరీ పరంగా అంటే అవుట్పుట్ వచ్చాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుండొచ్చు, కానీ ముందు స్టోరీ విన్న తర్వాత
అంటే ప్రాసెస్లో ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మీకు. అంటే ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ స్టార్టింగ్. అంటే స్టోరీని మనము ప్రమోట్ చెప్పినప్పుడు సర్చ్ చేసుకున్నప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు ఒక సెన్స్ ఉంటుంది కదండి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఐ వాంట్ మేక్స్ ద మూవీ ఈజ్ మేకింగ్ బేస్డ్ ఆన్ ద స్టోరీ లైన్. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మేము ఎక్కడ మిస్ కాకుండా ఈ బీన్ డూయింగ్ ద షూటింగ్ రైట్. చిన్నవి వచ్చాయి బట్ వి డిడ్ ద రీషూట్. అంటే అనుకున్న సీన్ కరెక్ట్గా రాకపోవడము, మళ్ళీ మేము ఎడిటింగ్ చూసుకోవడము, ఓకే ఇలా అయితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ వి డిడ్ ద రీషూట్ లైక్ ఎ రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్. అండ్ ద ఫైనల్ అవుట్పుట్ వీఆర్ సాటిస్ఫాక్టరీ, వెరీ గుడ్. సో అండ్ శివ గారు అంటే ఆవిడ ఇందాక అంటున్నారు కదా అన్ని చాలా స్ట్రగుల్స్ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే జనరల్ మూవీ తీయడం అంటే చాలా కష్టం కదా, సో అంతకు మించి ఏమన్నా వచ్చాయా అని? అంటే మాకు యాక్చువల్లీ ఈ సినిమా ఒరిజినల్ టైటిల్ వాజ్ చాయ్ వాలా అండి. అండ్ ఆ పర్టికులర్ టైటిల్తో ప్రమోషన్ కూడా చేసాము. మేము టీజర్ రిలీజ్ చేసాము, 2 పాటలు రిలీజ్ చేసాము, దానికి రిలేటెడ్ ఈవెంట్స్ చేసాము, గ్రౌండ్ ప్రమోషన్స్ చేసాము. సో చాయ్ వాలా అనే పేరు నో డౌట్ చాలా వరకు మేము కొంతవరకు ఒక ఆడియన్స్ వరకు రిజిస్టర్ చేయగలిగాము. బట్ ఎప్పుడైతే సడన్గా పేరు అనే టైటిల్ ఏదైతే మాకు చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందో డ్యూ టు సెన్సార్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఇప్పుడు ఆ ప్రమోషన్కి పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా మనకి ఇట్స్ బ్యాక్ టు జీరో. మనం కొత్త ఫిల్మ్ని ఎలా ప్రమోట్ చేస్తాం మళ్ళీ అలా చేయాలి. అండ్ టైం ఒకటి మా దగ్గర చాలా తక్కువ ఉండిందండి. మా దగ్గర ఓన్లీ 10 days ఉండింది టు పుష్ ది న్యూ టైటిల్ అండ్ న్యూ కాంటెంట్. సో అక్కడ మేము కొంచెం భయపడ్డాం, అంటే ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎలా చెప్పాలి ఇది అని. బట్ లక్కీలీ ఆడియన్స్ రిసెప్షన్ డెఫినెట్గా చాలా బాగుండిందండి. ఎప్పుడైతే మేము నవాబ్ కెఫే అని అనౌన్స్ చేసి మా గ్రౌండ్ ప్రమోషన్స్ చేసామో ఐ ఫెల్ట్ ఆడియన్స్కి అట్లీస్ట్ కొత్త టైటిల్ అనేది రిజిస్టర్ అయింది. అండ్ మీడియా పరంగా కానివ్వండి, ఆడియన్స్ పరంగా కానివ్వండి, మాకు ముందుకు వచ్చి చాలా సపోర్ట్ చేశారండి, ఎస్పెషలీ ద మీడియా. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ నుంచి మేము బయటకు వచ్చామంటే ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ ద మీడియా. అంటే ఈ మధ్య జనరల్గా ఇలా సడన్గా టైటిల్స్ చేంజ్ అయిపోవడం చాలా కామన్ అయిపోతుంది. సో అందుకోసం ఆడియన్స్ కూడా రెడీగా ఉంటున్నారేమో. సో అది చిన్న మూవీస్కి టఫ్ అండి. ఒకసారి బిగ్ స్టార్ అంటే బిగ్ మూవీస్ అయితే దెర్ ఇస్ అ డిఫరెంట్ ఇన్ మినిట్స్ దే కెన్ స్ప్రెడ్ ద వర్డ్. చిన్న మూవీస్కి వచ్చేసరికి ఆల్రెడీ ద ప్రొడ్యూసర్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ టువర్డ్స్ ద ప్రమోషన్స్ రైట్. సో అగైన్ టైటిల్ చేంజ్, ఆడియన్స్ థింక్, పబ్లిక్ థింక్ ఇట్ ఈస్ ఎ న్యూ మూవీ. మొత్తం లోగో టైటిల్ లోగో బ్రాండింగే మారుతుంది. అంటే సేమ్ అది ఫాంట్ అన్ని చేయలేం టెక్నికల్ పరంగా. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి టైటిల్ చేంజ్ అయితే. బట్ గాడ్ గ్రేస్ ఫర్ అస్, ఓకే సో వీఆర్ అచీవ్డ్ లిటిల్ బిట్ స్ట్రగుల్స్. అండ్ ప్రమోషన్స్ అనగా నాకు గుర్తొచ్చింది, చాలా యూనిక్గా చేస్తున్నారు ప్రమోషన్స్. అంటే కాజల్తో ఇవన్నీ ఎవరి ఐడియా అసలు? అంటే we were discussing అండి యాక్చువల్లీ ప్రమోషన్స్ ఎలా చేద్దామని డిస్కస్ చేస్తున్నప్పుడు తేజు హ్యాడ్ అన్ ఐడియా సేయింగ్ మనము అంటే ఆ ఫిల్మ్ రిలేటెడ్ కాంటెంట్ ఎలాగో మనం ప్రొడక్షన్ సైడ్ నుంచి మనం పుష్ చేస్తాము, మన ఈవెంట్స్లో పుష్ అవుతుంది, బట్ ఒక చిన్న ఫెమిలియారిటీ క్రియేట్ చేద్దాము ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటబుల్ విషయంగా ఉంటే ఇప్పుడు జెన్జీ వాళ్ళకి లేకపోతే హూ ఎవర్ యూజింగ్ Instagram has become big platform కదండి టు ప్రమోట్ ఆర్ లైక్ టు. మాకేంటంటే నవాబ్ కెఫే అనే టైటిల్ని ఎలాగైనా పుష్ చేయాలి అని చెప్పి, ఎలాగైనా రిజిస్టర్ చేయాలి అని చెప్పి, దెన్ వీ వర్ సిట్టింగ్ అండ్ రైటింగ్ లాట్ ఆఫ్ కాంటెంట్. నేను, శివ అండ్ వన్ ఆఫ్ అవర్ ఏడీ, మా డైరెక్టర్, మేమందరూ కూర్చొని మాట్లాడే లైక్ వీ వర్ థింకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ ఈ ట్రెండ్స్ అన్నీ వస్తున్నాయి, ట్రెండ్స్ చేస్తున్నారు, ఆ ట్రెండ్స్ త్రూ ద ట్రెండ్స్ చాలా ప్రోడక్ట్సే మనం ప్రమోట్ చేసేటప్పుడు వై నాట్ అ మూవీ అనుకున్నా. అండ్ అమాంగ్స్ దెమ్ ఐఎమ్ లిటిల్ బెటర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో వచ్చి అంటే నా మెయిన్ సెల్లింగ్ ఆర్ లైక్ బిగ్ ప్లాట్ఫామ్ నాకంటే ఫర్ మై ఓన్ ప్రొఫైల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్స్టాగ్రామ్. అందుకని నేను ఇంకా ఐ వాజ్ జస్ట్ సెల్లింగ్ వై డోంట్ వీ సిట్ అండ్ రైట్ డౌన్ లైక్ కాంటెంట్ అండ్ లైక్ వై నాట్. ఇప్పుడు అందరికి ఈజీగా ChatGPT ఒకటి వచ్చింది. వీ టుక్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఫ్రమ్ ఇట్ అండ్ లక్కీలీ ఇట్ రియలీ వర్క్డ్. నేను ఇప్పుడు ఎవరిని కలిసినా లైక్ హౌ యూ మెన్షన్డ్ ఇట్, మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ వాంటెడ్ టు పుట్ ఆర్ 100%. ప్రాబబ్లీ వీ వుడ్ హవ్ పుట్ ఆర్ 200%. అండ్ అది మాకు వెన్ ఇట్ ఈస్ వర్కింగ్ మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ వెన్ యూ మెన్షన్ అండ్ వేర్ ఎవర్ వీ గో దేర్ లైక్ దట్ ఈస్ సో రిలేటబుల్, దట్ ఈస్ సో ట్రూ. అండ్ దెన్ ఇట్స్ జస్ట్ అంటే ఆ రిలేటబుల్తో ఆగట్లేదు, దాంతోపాటు
సినిమా ఎలా వస్తుంది అంటున్నారు, నాకు అది కావాలి బేసిక్లీ. లైక్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ ద మూవీ, వి డూయింగ్ ఫర్ ద మూవీ అనే వెరీ హ్యాపీ వెన్ వి హియర్ ఫీడ్బ్యాక్ లైక్ దట్. అంటే నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అంటే ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారు అంటే హీరోయిన్ ఇంతవరకే చేస్తాము ఇలా ఉంటుంది, కానీ మీరు అందరూ ఈ పనే చేస్తాము ఇలాగే ఉంటామని కంప్లీట్ యూనిటీతో అన్ని చేశారు. 100%. ఓకే, ఫస్ట్ నుంచి ఇలాగే ఉండిందా? ఫస్ట్ నుంచి అంటే మాకు సెట్లో వి ఆల్ హ్యాడ్ అవర్ ర్యాపో, వి ఆల్ హ్యాడ్ అవర్ కంఫర్టబిలిటీ. అండ్ ప్రమోద్ గారు కూడా ఏదైనా ఎక్కడైనా లైట్గా ట్వీక్ చేయాలి, లేకపోతే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా చేయాలి అలా చేయాలన్నప్పుడు వి సిట్ అండ్ డిస్కస్ అనమాట. ఆ సినిమా గురించి అయితే డెఫినెట్గా డిస్కస్ చేసాం. ప్రమోషన్స్ వచ్చేసరికి వి రియలీ డిడ్ నాట్ థింక్ మేమందరూ ఇలా వచ్చి కలిసి కూర్చుని మేము రాస్తాం అండ్ ఇట్ విల్ బీ అ హ్యూజ్ హిట్ అనేది వి డిడ్ నాట్ యాక్చువల్లీ థింక్. కానీ మాకు అందరికీ ఒకే డ్రీమ్ ఉండింది, ఎలాగైనా నవాబ్ కెఫే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ హ్యాస్ టు గో అండ్ వరల్డ్. మా టార్గెట్ వరల్డ్. మా టార్గెట్ అయితే ఎంత ఆంధ్ర అని కాదు ఆర్ తెలంగాణ అని కాదు, ఇట్ హ్యాస్ టు ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళాలో వి ఓన్లీ వేర్ డ్రీమింగ్ బిగ్ సో దట్ ఇట్ కమ్స్ లిటిల్ బిట్ ఏదో ఒక చోటకు వస్తుంది కదా. అందుకని వి వర్ లైక్ వి డిడ్ నాట్ థింక్ ఇట్ విల్ గో దిస్ హిట్ అండ్ లైక్ దిస్ హ్యూజ్ అండ్ అనుకోలా, బట్ ర్యాండమ్ గా స్టార్ట్ చేసాం. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ టీమ్ ఏంటంటే నాకు తెలిసి అందరూ కూడా కలెక్టివ్ గా యూనో వాళ్ళు గెలవాలని కదా, సినిమా గెలిస్తే చాలా అనే మైండ్ సెట్ లో ఉన్నారు డే వన్ నుంచి కూడా. అంటే నాకు ఒకటి తెలిసింది, మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పర్ఫార్మెన్స్ గురించి తేజు పర్ఫార్మెన్స్ బాగుందని ఎవరైనా అంటే కూడా మోర్ దెన్ అస్ ఐ థింక్ మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు విల్ బి హ్యాపీ ఫర్ అస్. సో ఐ థింక్ అలాంటి ఒక స్పేస్ లో చేసిన సినిమా కాబట్టి ఐ హోప్ అండ్ ప్రే దట్ యునో ఇట్ బ్రింగ్స్ అస్ ఆల్ గుడ్ సక్సెస్ అండి. అంతే. నాతో కూడా రీల్స్ చేపించారు, ఫస్ట్ వీళ్ళు నాతోనే చేపించారు. ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేశారు. ఎందుకు ఆయన వైపు వెళ్ళాలనిపించింది అంటే కాదండి, ఇనిషియల్ గా ఏమైందంటే దీనికి స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నవాబ్ కేఫే అనేది వర్కింగ్ టైటిల్ అండి. సినిమా అంతరం చూసిన తర్వాత ఫస్ట్ వర్కింగ్ టైటిల్ నవాబ్ కేఫే అండి. స్క్రిప్ట్ మీద యాక్చువల్లీ ఇప్పటికీ నాకు ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చిన బుక్ ఇప్పటికీ నవాబ్ కేఫే అని ఉంటుంది. డైరెక్టర్ పేరు కూడా నాకు నా ఫోన్ లో ఇప్పటిదాకా నవాబ్ కేఫే అనే సేవ్ అయి ఉంది. సో సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారు ఫెల్ట్ చాయ్ వాలా అనేది మెయిన్ ప్రొటాగనిస్ట్ కదా, ప్రొటాగనిస్ట్ మీద మనం టైటిల్ చేంజ్ చేస్తే బాగుంటుందని చాయ్ వాలాకి ఆయన మార్చారు టైటిల్. సో ఎప్పుడైతే అబ్జెక్షన్ వచ్చి సినిమా ఆపారో వి సెడ్ సార్ మీరే టైటిల్ పెట్టారు, ఆ రీల్ కూడా మీరే చేయాలి. ఆ రీల్ వైరల్ అయిందండి. సరే అయితే మీరు కూడా మరి మూవీలో కనిపించాల్సిందే. అసలు మీరు మమ్మల్ని వదిలేయండి, మా యాక్టింగ్ అంతా వదిలేయండి, మీరు కాసేపు చూస్తారు కదా ఆయన బెస్ట్ ఇన్ యాక్టింగ్, బెస్ట్ ఇన్ రైటింగ్ కాంటెంట్, ఐడియాస్ అన్ని అసలు ఆయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ చూస్తారు. నాకు నవ్వు వస్తుంది. మేము 3 days కంటిన్యూస్ గా తిరుపతి వెళ్ళి లాంచ్ చేసాం, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు 3 days దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ స్పెండింగ్ లైక్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. ఆల్ దిస్ వైల్ ఓకే ప్రొడ్యూసర్ అన్నారు, హాయ్ సార్, అలాగే చాలా పాపంగా హాయ్ సార్ అంటే ఆయన హాయ్ అని చెప్పి అంత అయిపోయింది. ఈ 3 days మేము లిటరల్ గా ఏదో ఒక సిబ్లింగ్స్ లాగా, ఆయన హీఈస్ పుల్లింగ్ మై లెగ్స్, ఐఎమ్ పుల్లింగ్ హిస్ లెగ్స్, మేము ఇద్దరం ఏదో కొట్టుకుంటున్నాము, నవ్వుకుంటున్నాము, ఇద్దరం టీస్ చేసుకుంటున్నాం. ఇట్ వాజ్ మోర్ లైక్ యునో వి 4 of us ఉన్నాం. 4 of us తిరుపతి వెళ్ళేసరికి ఇట్ వాజ్ లైక్ మన ఫ్యామిలీ. పుణుకులకి ఎత్తుకుతున్నాం, రోడ్డుకి పుణుకులు ఎత్తికాము, వెళ్ళి మేమే పుణుకులు వేసుకుని ఆమెమో పుణుకులు లేవండి అయిపోయిందంటే, పిండి ఉందంటే మేము పుణుకులు వేసుకుని తిన్నాము. ఇలాంటి ఫన్ లిటరలీ చాలా 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 ఫన్ వీ హ్యాడ్. అండ్ హీ డిడ్ నాట్ బిహేవ్ లైక్ అంటే ఆయన ఏజ్కో లేదా ఆయన ప్రొడ్యూసర్ అనో అస్సలు అయితే బిహేవ్ లేదు. రాగానే ఏంటి ఇదా ఈ డ్రెస్ వేసుకున్నావా అలా హీ విల్ స్టార్ట్. నేను ఫస్ట్ రాగానే చూడగానే చాలా ఇన్నోసెంట్ అనుకుని నమస్తే అండి అన్న, అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నా అస్సలు అయితే లేదు, అస్సలు లేదు. నేను ఇప్పుడు ఏదో బ్లాటింగ్ పేపర్ తో తీసుకుంటే ఇదేంటి స్వెట్ తీసేస్తుందా, అయితే నేను మొత్తం షైన్ తీసుకుంటా. ఆయన అసలు కాలేజ్ స్టూడెంట్ లాగా మాకన్నా ఎక్కువ నాటి ఆయన. ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పటికీ నిజమేనా డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్తున్నారు కదా, నెక్స్ట్ మూవీ మళ్ళీ వాళ్ళతో చేస్తానేమో. ప్రొడ్యూసర్ ఇంత హామీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన నిజంగా ఆయన నెక్స్ట్ సినిమా ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ గెస్ హీ విల్ బి ద బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్స్ పీపుల్ దట్ ఐ హావ్ మెట్, బికాజ్ హీ డిడ్ నాట్ గివ్ us producer feels at all.
ఆయన ఏదైనా ఏం మష్రూమ్ చెప్తున్నావా, ఏం పన్నీర్ చెప్తున్నావా, నాకు పన్నీర్ ఇష్టం ఉండదు, అలా ఫుల్ ఆయన ఒక ఫ్లో. నేనైతే హ్యాడ్ లైక్ రియలీ గుడ్ ఫన్ ఫర్ ద లాస్ట్ 3 days. ఆయన ఆఖరికి నా ప్రొఫైల్లో బిగ్గెస్ట్ రీచ్ ఉన్న పిక్చరే వచ్చి ఆయనతో ఉన్న పిక్చర్. ఓకే. ఫుల్ వైరల్ వెళ్ళిపోయింది ఆ ఫోటో అంత. ఆయన మళ్ళీ చూసావా నేను ఉండటం వల్ల వైరల్ అయింది, నీకు తెలియట్లేదు. సార్ మీ పని వీళ్ళ వల్ల మీ పని ఈజీ అయిందా కష్టమైందా సార్? అంటే యాక్చువల్గా తేజుని నేను ఇంత క్లోజ్గా మీట్ కావడం ఇదే. అవును. ఓకే, ఐ డోంట్ నో హర్, అంటే ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడాను యూఎస్లో ఉన్నప్పుడు. సో ఇంతకుముందు అదే టీజర్ రిలీజ్కి వచ్చినప్పుడు మీట్ అయ్యాను. సో ఐ నెవర్ మీట్ హర్. జస్ట్ అలా కలవడం తర్వాత అంతే. ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడు ఇప్పుడు కొంచెం వెరీ క్లోజ్ టు టాక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అదే ఏదైనా మనం కొంచెం మాట్లాడితేనే తెలుస్తుంది హౌ ద అదర్ పర్సన్ అనేది. సో ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ అండి ఇప్పుడు. ఓకే, తేజు నేను వీఆర్ వెరీ క్లోజ్. శివ అయితే ఇంకా మరీ ఓకే సార్, మేము ఎప్పటికీ ఓకే. సో అంటే నేను ఎప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ద జోన్ లోనే ఉండేదాన్ని, బికాస్ నేను చెన్నైలో ఉంటాను కదా, వీళ్ళు ఎప్పుడు ఆఫ్ అని ఇక్కడ మీట్ అవుతా ఉంటారు. నేనైతే కుదరదు అక్కడ. తెలుగు అమ్మాయి కదా? తెలుగు అమ్మాయినే, చెన్నైలో ఉంటా, చెన్నైలో సెటిల్, తెలుగు అమ్మాయినే. సో ఇంకా ప్రమోద్ అయితే వి బీన్ ఐ థింక్ 3-4 years వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. ఓకే, నేను ఈ సినిమా కోసం ఇప్పటికీ 6 times ఐ కేమ్ ఫ్రమ్ యూఎస్, అంటే ఇండియా విజిట్ చేశాను 6 times. ఓకే, అదర్ దాన్ షూటింగ్ అంటే రిమైనింగ్ ఎడిటింగ్ కానీ స్మాల్ ప్యాచ్ వర్క్లు కానీ అది. ఓకే, ఈచ్ టైమ్ శివ కంపెనీ కానీ వాళ్ళ ఫాదర్ కంపెనీ లైక్ వెరీ మచ్. వెళ్ళిన తర్వాత మనం యూజువల్గా 10 minutes మాట్లాడతాం కదా, అంటే ఇంటి పోయిన తర్వాత మినిమం లేదు అవర్స్, 2 సార్లు 3 సార్లు కాఫీ తాగటము. అదర్ దాన్ మూవీ వేరేది డిస్కస్ చేయటం, ఆ స్టాక్ మార్కెట్ అవి ఇవి రిమైనింగ్ థింగ్స్, ప్రపంచం అంతా లైక్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మాకు ఇంకా టైం అయిపోతుంది కదా, అప్పుడు కమ్ అవుట్ అనమాట. సో ఇట్స్ వెరీ నైస్ అండి. వెరీ పాజిటివ్లీ టేకన్ మూవీ ఇది యాక్చువల్గా. అందుకనే మాకు ఎన్ని హర్డల్స్ వచ్చినా ఏదో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండింది. లైక్ అది టీమ్ గానే మేమందరం. రాజ్ సార్ అయితే అసలు ఆయన ఫుల్ వైబ్. నాకు శివ కన్నా రాజ్ సార్ ఇష్టం ఎక్కువ. అండ్ చెప్తున్నా ఐ మిస్ యువర్ డాడ్ అంటున్నారు అమ్మ చెప్పిన. సీరియస్ గా హీస్ అ రియలీ గుడ్ వైబ్ అనమాట. హీస్ ద రియల్ షో స్టీలర్ అనమాట డెఫినెట్లీ. ఆయన మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన వచ్చి హీ డ్రాప్డ్ us ఇన్ ద కార్ ఫుల్ ఎనర్జీతో. తేజు అసలు నేను చూడటానికే వచ్చాను తేజు, నేను చూడలేదు ఇక్కడికి వచ్చిన కానీ అంటే నాకు ఫుల్ ఎనర్జీ. ఆ తేజు అసలు నువ్వేది అది ఇట్స్ లైక్ మోర్ లైక్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి కూర్చుంటే ఎలా మనం మాట్లాడుకుంటాం, ఎలా ఫన్ ఉంటుంది, టీజ్ చేసుకోవటం, అలాగే ఉండేది. ప్రొడ్యూసర్ సార్తోనూ సరే, రాజ్ సార్తో సరే, అందరితోనూ we all became like college friends. అలాగే అనిపిస్తుంది నాకు. That's how it was, and it's a really good vibe to work. అండ్ సార్ మీరే చాయ్ వాలా అనే టైటిల్ సజెస్ట్ చేశారు అంటున్నారు కాబట్టి, అంటే అది పోయినప్పుడు అది అంటే థియేటర్ వరకు ఆ టైటిల్ తీసుకురాలేకపోయినందుకు ఆ మూమెంట్లో అది రావట్లేదు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే చాలా అంటే ఆ టైటిల్ అనేది సార్ట్ ఆఫ్ టు ద మూవీ స్టోరీ లైన్ అండి, వెరీ గుడ్. సో వి ట్రై లాట్ యాక్చువల్గా. ఏంటంటే బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో అన్నీ అనుకున్నట్టు నడవదు కదా. సో ఇట్ హ్యాపెన్, బట్ we don't have that much time. We can go back and fight and get that title back. అంత టైం కూడా లేదు already. So that we discussed as a team and we compromised. ఓకే. సో ఆయన మాక్సిమం ఎఫర్ట్ పెట్టారండి. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు అంటే టైటిల్ కోసం బాంబేకి వెళ్ళి హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు రీటైన్ ద టైటిల్. బట్ ఎప్పుడైతే మనం జనరల్గా ఇక్కడ ఒక సినిమా చేస్తున్నామో ఒక బోర్డ్ గైడ్ లైన్స్కి కట్టుబడి ఉండాలి. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ గైడ్ లైన్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ తీసుకుని టైటిల్ చేంజ్ చేశాము. బట్ నెవర్దెలెస్ అండి, ఐ థింక్ అదే ఫిలిం అదే ఎమోషన్. సో జస్ట్ టైటిల్ చేంజ్ కాదు. నాకు ఇలా మాట్లాడుతుంటే అనిపిస్తుంది టైటిల్ చేంజ్ అవ్వడం కూడా ఒక టాపికే కాబట్టి అది కూడా ఇంకా ఆడియన్స్ మూవీని తీసుకెళ్తుంది కదా అనిపిస్తుంది. నో డెఫినెట్లీ అండి. బట్ ఐ థింక్ ఒరిజినల్ గా రాసుకున్న టైటిల్ నవాబ్ కెఫే, మేబీ అదే డెస్టినీ, అదే ఉందేమో. ఎంత ప్లాన్ చేసినా మళ్ళీ అక్కడికి అండ్ అంటే నీలోఫర్ కెఫేకి సినిమాకి ఏమన్నా దగ్గర రిలేటబిలిటీ ఏమన్నా ఉందండి? అంటే యాక్చువల్గా చెప్పాలంటే బాబురావు గారు హీజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. మనం ఆయనతో ఇంటరాక్ట్ చేసాము. యాక్చువల్లీ మేమంతా వెళ్ళి కలిసాము.
బాబురావు గారికి వీ వర్ జస్ట్ ఆస్కింగ్ హిమ్, అంటే సార్ మీరు ఎలా స్కేల్ చేశారు మీ డ్రీమ్ అక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయిందంటే అప్పుడు ఆయన అన్నారు, ఆయన ఇనిషియల్గా నిలోఫర్ క్యాఫే స్టార్ట్ చేసినప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వచ్చి ఆగి టీ దాగి వెళ్ళేవారు. ఆ రోజు అనుకున్నాను నేను బైక్ మీద వచ్చేవాళ్ళు వచ్చి ఆగాలని. సో దాన్ని ఎక్స్పాండ్ చేశాను, బైక్ మీద వచ్చేవాళ్ళు రావడం మొదలెట్టారు. ఆ రోజు నేను అనుకున్నాను బైక్ ఒక్కటి సరిపోదు, కార్లో వచ్చేవాళ్ళు రావాలి అని. అండ్ అది కూడా అచీవ్ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ ప్రతి లగ్జరీ కన్జ్యూమర్ ఇన్ హైదరాబాద్కి ఇది ఒక డెస్టినేషన్ అవ్వాలని. సో అలా నేను స్కేల్ చేసుకుంటూ వెళ్ళాను అనేది ఐ థింక్ అంతకన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లెగసీ అనేది మనకి కనిపించదండి డే టు డే బేసిస్లో. సంబడి హూ రెస్పెక్ట్స్ హిస్ ప్రొఫెషన్, ఆయన నమ్ముకున్న ఛాయ్ని పట్టుకుని ఆ లెగసీని నమ్ముకుంటూ వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ప్రూవ్ చేశారు. సో ఇన్ దోస్ టర్మ్స్ రాజీవ్ గారి క్యారెక్టర్ అనేది ఆ లైన్స్లో రాసుకున్న క్యారెక్టర్ అండి. మేబీ యాస్టిస్గా ఆ సిచ్యువేషన్ కాకపోవచ్చు కానీ బట్ ఆ లెగసీని నమ్ముకున్న ఒక పర్సన్ కథ ఇది. సో యా, అండ్ కంప్లీట్గా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది, కానీ కామెడీకి ఎక్కువ పార్ట్ ఉందేమో అనిపిస్తుంది. యా అండి, అంటే జనరల్గా ఇప్పుడు కామెడీ మూవీస్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, ఇందులో ఏ టైప్ ఆఫ్ కామెడీ ఉంటుందండి? అంటే ఇక్కడ ఇందులో హ్యూమర్ ఒక సెపరేట్ యాడెడ్ ట్రాక్ లాగా ఎక్కడ పెట్టలేదండి. ద కాన్వర్జేషన్స్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ లోనే హ్యూమర్ జనరేట్ చేసాము. అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు మన అందరికి తెలుసు, సూపర్ రిలేటబుల్ టు us. సో ఆయన ట్రాక్ బేసిక్గా మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు, ప్రతి దాంట్లోనే సపోర్ట్ చేస్తాడు మనని. అలాంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేసి చాలా న్యాచురల్ హ్యూమర్ తీసుకొచ్చారు ఆయన. అండ్ ఆయన ఆఫ్ స్క్రీన్ ఎంత హ్యూమరస్గా ఉంటాడో ఆ హ్యూమర్ అంతా ఈ క్యారెక్టర్లో కనిపించింది. సో ఎక్కడ కూడా యాడెడ్ ఫోర్స్ ట్రాక్లో లేదండి, ఒక న్యాచురల్ ఫ్లో ఆఫ్ హ్యూమర్ మాత్రం ఉంటుంది సినిమాలో. క్యారెక్టర్ నేమ్ కూడా మంచిగా పెట్టామండి, సిజర్. సిజరా? సిజర్ అండి, ఏదో కొంచెం యూనిక్ గా ఉంది. చాలా వరకు అంటే పేర్లతోనే యూనిక్ గా ట్రై చేశారు. కాస్ట్యూమ్స్ చూసామంటే ఇదే సిజర్ అది వేసుకొని ఉంటారు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. అంటే కామెడీ హెల్తీ కామెడీ అండి. ఓకే, సో ఎక్కడ కించిగా అనిపించలేదు, కానీ అంటే అది పనిగా మేము కామెడీ తెచ్చి పెట్టినట్టు అనిపించలేదు. సిచువేషనల్ కామెడీ శివ గారు చెప్పినట్టు హిస్ ఓన్ వే కామెడీ ఉంది. మీకు కామెడీ చేసే స్కోప్ ఎక్కడ దొరికింది? నేను చేశాను లేదు, ఇక్కడ సఖి అనే క్యారెక్టర్ చాలా రిజర్వ్డ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ విమెన్ అన్నమాట. రియాక్ట్ అవడంలోనే కామెడీ ఉంది. పాటరీలో చేశారు కదా, పాటరీ చేసేది కామెడీగా ఉందా మీకు? చూసారా, చెప్పనా నేను చెప్పనా హౌ హీ టీజెస్ మీ అని. సో బేసిక్లీ నేను వచ్చి ఒక పాటరీ ఆర్టిస్ట్ అనమాట మూవీలో. ఓకే, నేను ఇంకా బయట మూవీలో ఏమో పాటరీ ఆర్టిస్ట్ అనమాట. చేసావుగా కామెడీ, పాటరీ చేసావంట, చూసారా? అంటే మీకు అందుకనే సార్ మీరు చాలా సైలెంట్ సార్, సైలెంట్ కిల్లర్ అది. అండ్ అయితే కామెడీకి స్కోప్ లేదన్నమాట. కామెడీ అంటే రియాక్షన్స్ ఫుల్. మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే అనిపించింది మీకు స్పాంటైనిటీ బాగా ఎక్కువ ఉందా? మంచి కామిక్ టైప్. అదే అందుకనే మూవీలో దొరికిందా ఛాన్స్ అంటే? లేదండి, అదే నన్ను ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ ఇంట్రోవర్ట్ చేస్తారు సినిమాలో. అది చాలా కష్టం కదా. చాలా కష్టం, చాలా అనమాట. యూ హ్యావ్ టు లిటరలీ అంటే చాలా పాజిటివ్ గా అసలు అలాగా కామ్ గర్ల్ గా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం నాకు. అండ్ అలాంటి క్యారెక్టర్ వచ్చింది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ కదా, యాక్టింగ్ అనేది. ఇట్స్ ఆల్ అబౌట్ దట్, ద క్యారెక్టర్ యూ లివ్ ఇన్ అనేది. ఆబ్వియస్లీ ఐ కాంట్ బీ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్ ఇన్ పర్సనల్ లైఫ్. సో యూ టేకప్ దట్ రోల్ అండ్ డూ ఇట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్. అలా ఉంటే మీరు ఎలా ఉంటుందో కూడా మీరే చూసుకున్నా. అది కానీ ఇలా మాట్లాడుతుంటే అంటే హీరోయిన్స్ ఇంతసేపు జనరల్ గా మాట్లాడినా తెలుగులో మాట్లాడే హీరోయిన్స్ తక్కువ. మీరు అంత మాట్లాడుతుంటే అలా కాదు, అంటే హీరోయిన్స్ ఛాన్స్ తీసుకొని మాట్లాడరు. బేసిక్ గా అడిగిన దానికి ఏదో ప్రాబబ్లీ ఐ గెస్ ద గైస్ నెక్స్ట్ టు మీ గేవ్ మీ ది ఆపర్చునిటీ, గేవ్ ద విమెన్ టు టాక్ అన్నమాట. వాళ్ళు చూడండి చక్కగా తేజు మా చెప్పుద్దులే, అది చెప్పుద్ది ఇంకా కంప్లీట్ చేస్తుందిలే అని చెప్పి హ్యాపీ కూర్చొని. మీరు అన్నిసార్లు తేజు అంటే నా పేరు అదే మీరు చెప్పారు మొహం చూస్తున్నాను, అందుకే నాకు మీరు అదే ఎక్కడో మన ఇద్దరికి తేజు అంటే ఇంకేంటండి స్ప్రెడ్డింగ్ బ్రైట్నెస్ అండ్ లైక్ ఫుల్ లైట్ కదా, మనం అలాగే ఉంటాం మరి ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటాం. అదే పైగా హీరోయిన్స్ తెలుగు మాట్లాడితే ఇంకా హ్యాపీగా చాలా పాజిటివిటీ ఉంది మీ మూవీలో కానీ మీ క్యాస్టెడ్ కానీ. సో సూపర్ యాక్టివ్ అండి, దెర్ ఇస్ నో డౌట్, సూపర్ యాక్టివ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఓకే, శివ గాని అసలు మూవీలో వి సీ ద న్యూ శివ.
ఓకే ఐ బిలీవింగ్ దట్ ఐ సా దట్ వన్ Thank you, ఈజ్ sir. ప్రీవియస్ మీ మూవీ మాత్రం. సో పర్ఫార్మెన్స్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి థియేటర్ అండ్ చూడండి February 20. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ ఇంటర్వ్యూలో ఏదైతే పాజిటివిటీ ఫీల్ అయ్యానో మీరు థియేటర్స్ లో అంతకంటే ఎక్కువ పాజిటివిటీ ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో February 20న నవాబ్స్ కెఫే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు V6.